హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మామిడికాయతో పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఈ సీజన్‌లో మనకి మామిడికాయలు బాగా దొరుకుతాయి కదండీ! వీటితో మనం చారు చేసుకుంటే గనక చాలా రుచిగా ఉంటుందండి. మనం నార్మల్‌గా చేసుకునే చారు కంటే మామిడికాయతో చేసుకునే చారు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చేస్తే పెద్దోళ్ళకే కాదు చిన్న పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ నేను ఒక కుక్కర్ తీసుకున్నాను. ఆ కుక్కర్‌లో ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకుంటున్నాను. మనం చేసే చారు క్వాంటిటీని బట్టి మనం పప్పు తీసుకోవాలి. దీన్ని శుభ్రంగా ఒక 3 సార్లు వాటర్ వేసి బాగా కడుక్కోవాలి. వాష్ చేసేసుకున్న తర్వాత దీనిలో మళ్ళీ వాటర్ వేసుకొని ఒక 1 అవర్ వరకు నాననివ్వాలి. కందిపప్పు ఎప్పుడైనా సరే మనం ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి పప్పు చాలా మెత్తగా ఉడుకుతుంది. మనం చేస్తుంది చారు కాబట్టి మనకి పప్పు అనేది చాలా మెత్తగా ఉడకాలి. అందుకని నేను ఒక గంట సేపు నానబెట్టుకుంటున్నాను. నేను ఒక మ్యాంగో తీసుకున్నానండి దీంట్లో వేసుకోవడానికి. ఆ మ్యాంగోని శుభ్రంగా కడుక్కొని ముచ్చిక తీసేసి పైన పీలర్తో మొత్తం పీల్ చేసేసేయాలి. పీల్ చేసేసి వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసేసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పులోకి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకుందాం. వేరే స్టవ్ మీద పెట్టేసేసి ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు రెండు కూడా మామిడికాయ ఒక పక్క పప్పుని ఉడకబెట్టేసుకుందాం. మామిడికాయ చూద్దామండి ఎంతవరకు ఉడికిందో. ఇట్లా దీంట్లో ఉన్న నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయే వరకు ఉంచుకొని మామిడికాయ మొత్తాన్ని కూడా మెత్తగా మెదిపి పెట్టుకోవాలి. మీకు మామిడికాయ గరిటెతో తిప్పితే మెత్తగా అయిపోతే ఓకేనండి. లేదంటే పప్పు గుత్తి కానీ లేదంటే మిక్సీలోకి గ్రైండ్ చేసేసుకున్నా కూడా చాలా మెత్తగా అయిపోతుంది. చూసారా ఉడికిపోయింది. మామిడికాయని కట్టేసి ఇప్పుడు ఒకసేపు చల్లార్చుకుందాం. ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయిందండి. అది కూడా మనం మెదిపేసుకుందాము మెత్తగా. మనం ఇప్పుడు చారు చేస్తున్నాం కాబట్టి పప్పు అనేది చాలా మెత్తగా ఉండాలి. బాగానే మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు అది నేను గరిటెతోనే తిప్పితేనే మెత్తగా అయిపోతుంది. 4 విజిల్స్ వచ్చినాయి కదా, బాగా ఉడికిపోయింది. దీంట్లో ఇట్లా బాగా తిప్పుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కూడా బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం తాలింపులో వేసినప్పుడు అది ఉండలు కట్టినట్టుగా ఉంటుందన్నమాట. అట్లా కాకుండా దీంట్లోనే వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మామిడికాయ కూడా ఆరిపోయిందండి. నేను డైరెక్ట్‌గా గ్రైండ్ చేసేసుకున్నాను జార్‌లో వేసేసుకొని. దీంట్లోనే ఎందుకంటే దీంట్లో మళ్ళీ వాటర్ మిక్స్ చేయాలి కదా, ఇట్లయితే మెత్తగా ఉంటుందనేసి నేను గ్రైండ్ చేశాను. దీంట్లో వాటర్ కూడా వేసి గ్రైండ్ చేసుకున్నామనుకోండి, మనం పప్పుచారు వేసేటప్పుడు కొంచెం ఉండలు ఉండలుగా లేకుండా డైరెక్ట్‌గా ఇక్కడ మనం మిక్సీలో గ్రైండర్‌లో తిప్పుతాం కాబట్టి స్మూత్‌గా అయిపోతుందనమాట. అందుకని నేను గ్రైండర్‌లో వేసాను. లేదు మామూలుగా స్పూన్‌తో తిప్పుకుంటాను, లేదా పప్పు గుత్తితో తిప్పుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేను ఇట్లా వాటర్‌గా అవ్వాలి కాబట్టి నేను మిక్సీ జార్‌లోకి వేసుకున్నానండి. మీకు నచ్చితే దీంట్లో వేసుకోండి. నేను స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని మసాలా చేసుకుంటున్నానండి. పావు టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను. అలాగే ఒక టీ స్పూన్ మిరియాలు, అలాగే ధనియాలు ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. అలాగే ఒక 6 ఎండుమిర్చిని కూడా తుంచేసుకొని వేపేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నానండి. మనం దేంట్లో అయితే చారు చేస్తామో అదే గిన్నె పెట్టుకోవాలి. పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలండి. అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను. అలాగే దానిలోనే ఒక 7 చిన్నులపాయ రెబ్బలను చితక్కొట్టి వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకున్నాను. 2 కరివేపాకు రెమ్మలను కూడా వేసుకొని ఒకసారి తిప్పుకోవాలండి. తర్వాత దీనిలోనే ఒక 2 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి. వేసుకొని తాలింపు కొంచెం వేగనివ్వాలి. తాలింపు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న మామిడికాయ మిక్సీకి వేసుకొని పెట్టుకున్నాం కదండి, అది పోసేసాను.
అలాగే పప్పు కూడా మనం మెతుక్కొని పెట్టుకున్నాం కదా వాటర్ వేసుకొని, దాన్ని కూడా నేను జార్లోకి వేసేసుకొని అది కూడా పోసేస్తున్నానండి మొత్తం. దాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి నేను పెద్ద గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనకి ఎన్నైతే సరిపోతుందో ఆ థిక్నెస్ని బట్టి, మనకి పులుపుని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇన్నే వేసుకోవాలి వాటర్ అని ఏమీ ఉండదు. మనం తినే పులుపుని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. దానిలోనే మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పౌడర్‌ను కూడా వేసుకున్నాను. మీరు ఈ మసాలా పౌడర్ వద్దు, మాకు సాంబార్ పౌడర్ వేసుకుంటాము మా ఇంట్లోది అనుకుంటే అదైనా వేసుకోవచ్చు. నేను మిరియాల ఘాటు కోసం అని చెప్పి మిరియాల కోసం ఇట్లా చేసుకున్నానండి. లేదంటే మీ ఇంట్లో ఉన్న సాంబార్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మొత్తం కూడా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనకి రుచికి సరిపడినంత సాల్ట్, నేను కల్లుప్పు వేసుకున్నాను. మీరు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని బాగా మరగనివ్వాలి. చారు మొత్తము కూడా బాగా కాగాలండి. చక్కగా చూసారు కదా, మొత్తం మరిగిపోయాయి. అట్లా ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత కొత్తిమీరని కట్ చేసుకొని పెట్టుకున్నాను. కొత్తిమీరని కూడా జల్లేసుకొని ఒక్కసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పుచారు చాలా రుచిగా ఉంటుందండి. ఎవరికైనా సరే చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.